ఆయన వారికంటే ముందుగా పరిగెత్తాడు గలిలియకు. వై? బికాజ్ హీ ఆల్సో స్టార్టెడ్ మినిస్ట్రీ అట్ గలిలీ. యోహాను చెరపట్టబడెను అని యేసు ఎరిగి ఆ ప్రదేశమును విడిచిపెట్టి ఆయన కపెర్నహూముకు, ఇదిగో ఆయన గలిలయ ప్రాంతమునకు వెళ్ళి, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని ప్రకటన చేయడం ఆయన మొదలు పెట్టెను. హీ స్టార్టెడ్ ద మినిస్ట్రీ అట్ ద గలిలీ. ఆమేన్. హీ వాంట్స్ టు ఎండ్ ద మినిస్ట్రీ అట్ ద గలిలీ. మొదటి మీటింగ్ ఎక్కడ జరిగిందో చివరి మీటింగ్ కూడా అక్కడే ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. శిష్యులందరినీ ఇక్కడ గ్యాదర్ చేస్తున్నాడు. ఎందుకంటే గలిలయ ప్రదేశానికి వాళ్ళకి వెళ్ళగానే ఆ మొదటి ఎన్కౌంటర్, ఆ రోజున ఉన్నపలంగా దోణెలను, వలలను, తండ్రిని, చేపలన్నీ విడిచిపెట్టి యేసును ఎలా వెంబడించామో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రేస్ దోస్ హూ ఫెయిల్డ్ టు ఫాలో. పునరుత్థానుడైన యేసును వెంబడించడానికి ఓడిపోయి భయపడి తలుపులు మూసిన వారి జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి కృప. హల్లెలూయా. మీకు అద్భుతకరమైన మాట చెబుతాను. ఆమేన్. చాలా సందర్భాల్లో దేవుని సేవకునికి చెబుతున్నాను, నా జీవితంలో నా అనుభవం ఏంటంటే, ఇక నడవలేనని, ఇక పోరాటం చేయలేనని, ఇక ముందుకు వెళ్ళలేనని, సంశయముల మధ్యలో, విసుగు మధ్యలో, చిరాకు మధ్యలో, అవిశ్వాసంలో వెనకంజ వేసినప్పుడు తిరిగి నన్ను లేవనెత్తేదానికి ఎవరినో నాకు మాదిరిగా నా దేవుడు చూపించలేదు. ఆమేన్. నా గత అనుభవాలనే నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వి ఆర్ సీయింగ్ హియర్. మీకు విశ్వాసం లేదా, జ్ఞానం లేదా, బుద్ధి లేదా, మీ సమర్పణ ఏమైపోయింది, ఫలానా వాళ్ళని చూడండి, తిరిగి సేవలు వెళ్ళండి అని అపోస్తులకు మాదిరిగా పెట్టేదానికి అక్కడ ఎవరున్నాడు? ఎవరిని చూపించి వాళ్ళకి క్లాస్ పీకాలి? గలిలీ అనే ప్రదేశానికి తీసుకెళ్తే అక్కడ మీరు రెస్టోర్ చేయబడతారు. ఆమేన్. మీ పిలుపు మీకు జ్ఞాపకం వస్తుంది. ఆమేన్. మీ రక్షకుడు అలలపైన నడిచినటువంటి దృశ్యాన్ని మీరు తిరిగి చూడగలుగుతారు. ఆమేన్. మిమ్మల్ని భయభ్రాంతులు చేసినటువంటి గాలిని నిమ్మలం కమ్మని గద్దించినటువంటి అనుభవాలు తిరిగి మీకు జ్ఞాపకానికి వస్తాయి. ఇన్ని వేల మందికి ఎలాగ ఆహారం పెట్టాలని మీరు సంశయించారే. 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి 5,000 మంది పురుషులు, ఇక స్త్రీలు పిల్లలు తినగా 12 గంపలు ఎత్తినటువంటి అంశం మీ మదిలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. సాధారణమైన అనుభవాలు మీకున్నాయా? నేను పెద్దగా ఫీల్